బుడిబుడి అడుగులు వేయాల్సిన చిన్నారి కాళ్ళు వంకర్లు తిరగడం, అనుకోని ప్రమాదంలో ఒళ్ళంతా కాలిపోవడం లేదా ముఖమంతా నల్లటి పుట్టుమచ్చ పెరిగిపోవడం, ఇలా అనేక కారణాలతో మారిపోయిన చిన్నారుల రూపురేఖల్ని చూస్తేనే గుండె తరుక్కుపోతుంది. కొన్నిసార్లు వారిని వారే చూసుకుంటూనే భయం వేస్తుంది. లక్షల రూపాయలు ఖర్చయ్యే ప్లాస్టిక్ సర్జరీలు చేయిస్తే తప్ప మామూలు స్థితికి రాలేరు. అలాంటి వారందరికీ అండగా నిలుస్తోంది హైదరాబాద్లోని ఆకార్ ఆశా ఆసుపత్రి. బాధిత చిన్నారులకు అవసరమైన శస్త్రచికిత్సలు చేస్తూ అంగవైకల్యాన్ని దూరం చేస్తోంది. అంతేకాదు ఉచితంగానే వైద్యం అందిస్తూ వేలాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నారు. మరి ఈ ఆకార్ ఆశా ఆసుపత్రి ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్నది ఎవరు? ఇంకా ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు? కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలు పోస్తే కాని సరైన వైద్యం సకాలంలో అందడం కష్టం. అలాంటిది చేతులు కాళ్లు వంకరగా ఉండటం, ఒళ్లు కాలిపోవటం, ముఖంపై పుట్టుమచ్చలు పెరిగిపోవటం వంటి భిన్నమైన వైద్యమంటే ఇంకా ఇబ్బంది. ప్లాస్టిక్ సర్జరీలు చేయాలి. అందుకు ఎంత ఖర్చవుతుందో తెలియంది కాదు. అయినా మామూలు స్థితికి వస్తాయా అన్న గ్యారెంటీ తక్కువే ఉంటుంది. కానీ అలాంటి అరుదైన చికిత్సలు విజయవంతంగా చేస్తూ బాధితులకు బాసటగా నిలుస్తోంది హైదరాబాద్లో ఆకార్ ఆశా ఆసుపత్రి. కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో అధునాతన వైద్యాన్ని ఉచితంగా అందిస్తోంది. పుట్టుకతో వచ్చిన లోపాలు, కాలిన గాయాల తర్వాత వచ్చే సమస్యలు, మైక్రో సర్జరీ లాంటి చికిత్సలను ఆకార్ ఆశా ఆసుపత్రిలో చేస్తున్నారు. అలాగే గ్రహణమొర్రి, వేళ్లు అతుక్కుపోవడం, చేతులు కాళ్లు వంకర్లు తిరగటం వంటివి సరిచేస్తున్నారు. విద్యుత్ ప్రమాదం జరిగినప్పుడు లేదా నూనె, వేడి నీళ్లు మీద పడినప్పుడు చర్మం ముడుచుకుపోయి అవయవాలు పనిచేయకుండా పోతాయి. అలాంటి వారిని రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా బాగు చేస్తున్నారు. కర్మాగారాల్లో వేళ్లు, చేతులు తెగిపోయినప్పుడు నిర్ణీత సమయంలో తీసుకొస్తే మైక్రో సర్జరీ ద్వారా రక్తనాళాలను కలిపి తిరిగి అతికిస్తున్నారు. అంతేకాదు ఈ ఆసుపత్రిలో పుట్టుకతో లేదా ప్రసవ సమయంలో నరాలు దెబ్బతిని చేతులు పడిపోయిన వారికి నరాల మార్పిడి ద్వారా పునరుజ్జీవం పోస్తున్నారు. ముఖ్యంగా పేదరికం వల్ల వైద్యానికి డబ్బులు లేక చాలా మంది అంగవైకల్యంతోనే ఉండిపోతున్నారు. అలాంటి వాళ్లకు సమస్యను బట్టి ఉచితంగా శస్త్రచికిత్స చేసి వాళ్ల జీవితంలో మార్పు తీసుకువస్తున్నారు. ఇలా ఎందరి జీవితాల్లోనూ వెలుగులు నింపుతున్న ఆకార్ ఆశా ఆసుపత్రి ప్రారంభం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేంటంటే హైదరాబాద్కు చెందిన డాక్టర్ భారతేందు స్వెయిన్ కొన్నేళ్ల క్రితం అపోలో ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జన్ గా విధులు నిర్వర్తించేవారు. కాలిన ఒళ్లు, వంకర కాళ్లు సహా ప్లాస్టిక్ సర్జరీలు చేసే అనేక కేసులు రోజు ఆయన దగ్గరకు పదుల సంఖ్యలో వచ్చేవి. అయితే తన దగ్గరికి వచ్చే రోగుల్లో చాలా మందికి శస్త్రచికిత్స అవసరం ఉండేది. అందుకయ్యే ఖర్చు భరించలేక చాలా మంది తిరిగి వెళ్లిపోవడం గమనించారు. ఆ సమయంలో నా చదువు కేవలం డబ్బున్న వారి కోసమేనా అన్న ప్రశ్న ఆయన మనసును కలిచివేసింది. అప్పుడే బాధితులకు భరోసాగా ఉండాలనే ఆలోచన మొదలైంది. ఆ తపనతోనే 2001లో తన తండ్రి విశ్రాంత పోలీస్ అధికారి పేరు మీద నర్సింగ్ స్వెయిన్ మెమోరియల్ ట్రస్టును స్థాపించారు డాక్టర్ భారతేందు స్వెయిన్. మొదట్లో తాను పనిచేసే ఆసుపత్రి సహకారంతో విరాళాల ద్వారా పేదవాళ్లకు ఆపరేషన్లు చేసేవారు. తర్వాత తన సొంత డబ్బుతో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం మొదలుపెట్టి ఆకార్ ఆశా పేరుతో ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ క్రమంలో ఎంతో మంది ఆయనకు సహకరించారు. అనేక మంది దాతలు ముందుకొచ్చి విరాళాలు అందజేశారు. అదే సమయంలో హైదరాబాద్ తొలి మహిళా మేయర్ రాణి కుముదినీదేవికి చెందిన శివానంద రీహాబిలిటేషన్ ట్రస్ట్ వాళ్లు 2 ఎకరాల స్థలాన్ని ఇచ్చారు. ఆ స్థలంలో ఆసుపత్రిని నిర్మించారు. 2021 వరకు చిన్నారులకు పూర్తిగా ఉచితంగా, పెద్దలకు నామమాత్రపు రుసుముతో చికిత్స మొదలుపెట్టారు. 2004 నుంచి అప్ టు 2012 గవర్నమెంట్ అప్పుడు వెలుగు డిపార్ట్మెంట్ అన్ని కొలాబరేషన్లో క్యాంప్స్ పెట్టాం. ఫస్ట్ ఇన్ వికారాబాద్, సెకండ్ ఇన్ చెవెల్లా, థర్డ్ మహబూబ్ నగర్, ఫోర్త్ సిద్దిపేట్. ఇట్లానే క్యాంప్స్ వన్ ఆఫ్టర్ అనదర్ వీ హ్యావ్ డన్. దెన్ సమ్ టైమ్ 2008-9లో ఇంకా ఒక థాట్ వచ్చింది దట్ ఇట్లా కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తే కొంచెం ఇబ్బంది ఉంది. మానిటరీ ఒకటి, ఇంకా I can only keep for 2-3 days, 4 days maximum. దాని తర్వాత I have to discharge.
వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాపర్ డ్రెస్సింగ్స్, ఫిజియోథెరపీ అని రాదు. సో లిటిల్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ ట్రీట్మెంట్. సో స్లోలీ స్టార్టెడ్ థింకింగ్, లుకింగ్ ఫర్ ల్యాండ్ వచ్చింది బికాస్ ఆఫ్ శివానంద రీహాబిలిటేషన్ హోమ్. అప్పుడు వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ బిల్డింగ్. బట్ చాలా సాటిస్ఫాక్షన్. ఎందుకు ఫ్రమ్ 2021 till now we are now doing at least 7 times the number of cases that we used to do in the past. So last year we have done close to 2000 surgeries totally free. We are able to do full justice to the patient. ఆస్పత్రికి వస్తున్న వారిలో అనేక మంది పేద మధ్యతరగతి వారే కావడంతో 2021 నుంచి అందరికీ ఉచితంగానే వైద్యం అందిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 13,000 మందికి ఉచిత శస్త్రచికిత్సలు చేశారు. ఆస్పత్రిలో సుమారు 30 మంది వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. పేషెంట్ తో పాటు వచ్చే సహాయకులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. అంతేకాదు, శస్త్రచికిత్స పూర్తవగానే ఇంటికి పంపించడం లేదు. గాయం పూర్తిగా తగ్గి సాధారణ స్థితికి వచ్చే వరకు ఇక్కడే పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే 2-3 నెలలైనా ఆస్పత్రిలోనే ఉంచుకొని సపర్యలు చేస్తున్నారు. గాయానికి సంబంధించిన డ్రెస్సింగ్, చికిత్స అనంతరం ఫిజియోథెరపీ వంటి వైద్య సేవలన్నీ ఉచితంగా అందిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు ప్రాథమిక చికిత్సపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటం విశేషం. 2020 వరకు పీడియాట్రిక్ 20లో పీడియాట్రిక్ పేషెంట్స్ అంటే చిన్నపిల్లలకి మాత్రం ఫ్రీగా చేసి పెద్దవాళ్ళకి ఇక్కడ కొంచెం మినిమల్ కాస్ట్లో చేసేవాళ్ళు. సో 21లో మాత్రం కంప్లీట్గా ఫ్రీ చేసేసేద్దామని, కంప్లీట్గా ఫ్రీ, అందరికీ ఫ్రీ. సో ఇక్కడ ఏమీ అసలు బిల్డింగ్ డెస్క్ లాగా లేదు, ఒక్క పైసా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ డోర్లో నుంచి లోపలికి వచ్చారంటే వాళ్ళకి ట్రీట్మెంటు, ఫుడ్, స్టే, అటెండర్స్కి అన్ని వసతులు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ దెమ్. కాలిన తర్వాత ఎలక్ట్రికల్ బర్న్స్ కానీ, కెమికల్ బర్న్స్, ఫైర్తో వచ్చే బర్న్స్, ఎనీ టైప్ ఆఫ్ బర్న్స్. సో దాని తర్వాత వాళ్ళకి ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ ఆర్ ఇంప్రాపర్ ట్రీట్మెంట్, సరైన ట్రీట్మెంట్ అందకపోతే దాని మూలంగా చాలా మచ్చలు వచ్చేస్తాయి. ప్లస్ ఈ చేతులు, కాళ్ళు కూడా వంకరగా అయిపోతాయి. హీలింగ్ అయ్యేటప్పటికీ వాళ్ళకి ఇంకా ఆ చేయి ఫంక్షను అది కూడా పూర్తిగా ఉండదు. సో అందుకని అట్లాంటి సెకండ్ కేటగిరీ ఆఫ్ చిన్నపిల్లల్లోనూ ఉంటుంది, పెద్దవాళ్ళల్లోనూ ఉంటుంది. చిన్నపిల్లల్లో చాలా మేము ఇక్కడ బర్న్ విక్టిమ్స్ చూస్తాం. వేడి నీళ్ళలో చేయి పెట్టేసేసి అక్కడ, లేకపోతే అక్కడ టీవి అవన్నీ ఉన్నవి వాళ్ళ మీద పడిపోయి, సమ్వేర్ మదర్ వంట చేస్తుంటే ఫైర్ దగ్గర ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అట్లాంటి ఇక్కడ మా దగ్గర చిన్నపిల్లలు కూడా చాలామంది వస్తారు. నెలకి ఆల్మోస్ట్ 1800 కేసెస్ చేస్తాం. ఆపరేషన్కి ముందు, ఆపరేషన్కి తర్వాత ఫిజియోథెరపీ నేను చేస్తాను. మనం ఇక్కడ ఫిజియోథెరపీ ఎందుకు చేస్తామంటే, ఆపరేషన్కి ముందు అయితే కనుక కొన్ని స్టిఫ్నెస్ ఇలా ఉండిద్ది. అవి మనం ఫిజియోథెరపీ చేస్తే కనుక సర్జరీ కొంచెం కంప్లీట్గా రికవరీ వస్తుంది. ఇంకా అలానే పోస్ట్ ఆపరేటివ్ అయితే కనుక కొన్ని ఇమ్మొబిలైజేషన్ పీరియడ్లో ఉంచుతాం కాబట్టి తర్వాత మనం కంప్లీట్గా మూమెంట్స్ రావడానికి దానికోసమని ఫిజియోథెరపీ చేస్తాము. ఇక్కడ మనకి బర్న్స్ కేసెస్, పుట్టుకతో ఏమైనా లోపాలు ఉంటే కనుక వాళ్ళకి, మళ్ళీ ఇలాగా బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ కేసెస్, ఇంకా కొన్ని ట్రామా కేసెస్ వస్తాయి. ఇవన్నీ మనం ఇక్కడ ఫిజియోథెరపీ చేస్తాము. అయితే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ అవైలబుల్గా ఉన్నాయి. నేను మాన్యువల్ థెరపీ, ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ, వ్యాక్స్ థెరపీ, కోల్డ్ బాత్, ఇంకా ట్రాక్షన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం యూజ్ చేసి పేషెంట్ మంచిగా రికవర్ అవ్వడానికి ట్రై చేస్తాము. హైదరాబాద్లోని ప్రగతి నగర్కు చెందిన శ్రీకాంత్ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురికావడంతో 2 కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 2 చేతులను మోచేతుల వరకు తొలగించారు. పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపిస్తే ఎడమ కాలు కూడా తీయాలని చెప్పడంతో ఎంతో ఆవేదన చెందాడు. అయితే తాను చదివే స్కూల్లోని ప్రిన్సిపల్ ఆకార్ ఆశ ఆసుపత్రి గురించి చెప్పడంతో ఇక్కడికి వచ్చాడు. ఆసుపత్రిలోని వైద్యులు శ్రీకాంత్ ఎడమ కాలు తీసివేయకుండానే శస్త్రచికిత్స చేశారు. దీంతో మరికొద్ది రోజుల్లోనే అందరిలా తాను నడవగలననే నమ్మకం తనలో ఉందని చెబుతున్నాడు బాధితుడు. కుమారుడి కాలు తీసేస్తారనే భయం పోయి నడుస్తాడనే నమ్మకం ఇక్కడికి వచ్చాకే కలిగిందని శ్రీకాంత్ తల్లి అంటున్నారు. 2021లో కరెంట్ షాక్ తగిలింది. ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల హాస్పిటల్లో నాకు హ్యాండ్స్ యాంపుటేషన్ అవన్నీ జరిగాయి. నా లెగ్కి ఫుట్ డ్రాప్ అనే ప్రాబ్లం వచ్చింది.
సో దానివల్ల నేను ఈవెన్గా నడవలేకపోవడము, కొంచెం నడవడంలో కొంచెం ప్రాబ్లం ఉండేది. స్కూల్లో చదువుతున్నప్పుడు మా ప్రిన్సిపల్ మ్యామ్ ఈ హాస్పిటల్ గురించి చిన్న ఐడియా ఉంటే నాకు ఈ హాస్పిటల్ ఇలా చెప్పారు. కూకట్పల్లిలో ఆకారాష్ హాస్పిటల్ అనేది ఉంది, అక్కడ ఫ్రీగా చేస్తారు మొత్తము. 2024-23 ఆ టైంలో ఈ హాస్పిటల్కి వచ్చాను. నాకు స్టార్టింగ్లో అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 times సర్జరీస్ చేశారు. నాకు మొత్తం స్కిన్ గ్రాఫ్టింగ్ మొత్తం రిమూవ్ చేసి నా లెగ్ నీట్గా కనబడేలాగా స్టార్టింగ్లో చేశారు. సో ఇప్పుడు ఆ ఫుడ్ డ్రాప్ అనే ప్రాబ్లమ్ని రిమూవ్ చేయడానికి డిస్ట్రాక్షన్ అది చేస్తున్నారు. సో దానివల్ల నా లెగ్ పూర్తిగా అంటే నేను ఈవెన్గా ఈక్వల్గా నడవడానికి హెల్ప్ అవుతుంది. పూర్తిగా నయం అయిపోయి పేషెంట్ ఓకే అంతా ఆల్ రైట్ అనుకున్నప్పుడే డిశ్చార్జ్ చేస్తారు. భయం అనేది పోతుంది, అది నయం అవుతా ఉన్న కొద్దీ భయం అవుతుంది కదా, సో అలా మంచిగా అవుతుంది. ఇక్కడ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనమాట. ఏదన్నా లాస్ట్ స్టేజ్ వరకు ట్రై చేస్తారు, ఇక్కడ అది సక్సెస్ అయ్యే వరకే చూస్తారు లాస్ట్ స్టేజ్ వరకు. మా బాబుకి కరెంట్ షాక్ కొట్టింది, 2 చేతులు తీసేశారు. తర్వాత కాలు కూడా తీసేయాలన్నారు. కొట్టేస్తామంటే లేదు సార్ చూడండి 2-3 నెలలు చూడండి అంటే వ్యాక్యూమ్ పెట్టారు. 2-3 నెలలు 4-5 నెలలు వ్యాక్యూమ్ పెట్టినా సెట్ అవ్వలేదు. లేదు ఖచ్చితంగా కాలు తీసేయాలన్నారు. ఇంకా లేదు మేము ఎక్కడన్నా చూపించుకుంటామనే తర్వాత ఇక్కడ మాకు స్కూల్ తరపు నుంచి ప్రిన్సిపల్ మేడం చెప్పారు, ఇక్కడికి ఆకారాష్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. తీసేయాలన్న కాలు ఈరోజు మంచిగా 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు సంవత్సరానికి ఒక ఆపరేషన్ చొప్పున అవుతానే ఉంది. ఈ రోజుకి మంచిగా అయింది. తీసేసే కాలు మళ్ళీ నార్మల్ అయింది. ఫుడ్ డ్రాప్ ఉండే రేపు పొద్దున్న కొడుకు నడుస్తాడు ఆ నమ్మకం నాకుంది. చాలా బాగా చూసుకుంటారు, అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బయట అయితే లక్షలతో కూడుకున్న పని, ఇక్కడ అంతా ఫ్రీగా చేస్తారు, బాగా చూసుకుంటారు. కుమారుడికి పుట్టుకతోనే యూరిన్లో సమస్య ఉండటంతో గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ద్వారా ఆకారాశ ఆసుపత్రికి వచ్చినట్లు సిద్దిపేట జిల్లాకు చెందిన రజిత చెబుతున్నారు. ఇక్కడి వైద్యులు సరైన చికిత్స చేసి సమస్యకు పరిష్కారం చూపారని అంటున్నారు. లక్షలు ఖర్చయ్యే వైద్యం ఇక్కడ ఉచితంగా అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మా బాబు పుట్టుకతోటి ప్రాబ్లం వచ్చిండే, అంగన్వాడికి పోతే ఇక్కడ వాళ్ళు ఆశా ఆకార హాస్పిటల్ హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉంది అని చెప్పారు. ఇక్కడికి వచ్చినాము, మంచిగా యూరిన్ కొంచెం ప్రాబ్లం ఉంటే ఇప్పుడు బాగానే వస్తుంది. ఇక్కడ బాగా ట్రీట్మెంట్ చేస్తుర్రు, చాలా బాగా చూసుకుంటారు, టైం టు టైం చూసుకుంటారు. అన్నీ డాక్టర్స్ వచ్చి చెకింగ్ చేస్తారు, సిస్టర్స్ వాళ్ళందరూ వచ్చి బాగా చూసుకుంటారు. ఏ ప్రాబ్లం అసలు లేనే లేదు. బయట చాలా ఖర్చు అవుతున్నది, ఇక్కడికి రావడం వల్ల మాకు కొంచెం హెల్ప్ చాలా బాగా అయింది. బాగా ఖర్చు అవుతుంది, ఇక్కడికి వాళ్ళు రావడం వల్ల ఇక్కడ చేయించుకోవడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. ये आकर आशा हॉस्पिटल हम लोग आए, फिर यहाँ पर सर्जरी हुई, बहुत बेहतर तरीके से हुई और जो कुछ भी है यानी अब यहाँ पे हमको फ़ायदा और आराम दिख रहा, इसका मैं तहे दिल से शुक्रगुजार हूँ। ये दांत ख़राब हो गए थे, निकाले तो उसके बाद जो है उसमें पस आना शुरू हो गया, वो कम हो रही नहीं था वहाँ, तो वो लोग बोले ये हॉस्पिटल जाओ आप, यहीं सही होता है। तो मैं इधर आया और इधर बहुत अच्छा लगा मेरे को, बहुत अच्छा सिस्टम है यहाँ का, यहाँ के सर्विस बहुत प्यारे है, पूरे लोग अच्छे, स्टाफ। ఆకారాశ ఆసుపత్రి గురించి తెలుసుకుని చాలా మంది ఇక్కడికి వస్తారు. అయితే కొందరు దీని గురించి తెలియక రాలేని వాళ్లు కూడా ఉంటారు. ఇదే విషయాన్ని గుర్తించింది ఆసుపత్రి యాజమాన్యం. తెలంగాణలోని పలు జిల్లాల్లోని ప్రతి గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి సహకారంతో గ్రామ మండల స్థాయిల్లోని ఆశా కార్యకర్తలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సహాయంతో శిబిరాలు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ చేస్తున్నారు. సమస్య మొదటి దశలో ఉంటే తగు సూచనలు చేస్తారు. వైద్యం అవసరమైన వారిని హైదరాబాద్లోని కూకట్పల్లి మెయిన్ రోడ్డు పక్కన మెట్రో పిల్లర్ నంబర్ A782 దగ్గర ఆకారాశ ఆసుపత్రికి రావాలని చెబుతారు. అయితే స్థానికంగానే సంబంధిత పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆయా మెడికల్ రిపోర్టులను చూసి వెంటనే సర్జరీ తేదీ చెప్పి రమ్మంటున్నారు. మెడికల్ క్యాంపుల ద్వారా మాత్రమే కాకుండా ఆసుపత్రి వాలంటీర్ల సహకారంతో టోల్ ఫ్రీ నంబరుకు వచ్చిన ఫోన్ల ద్వారా ఆన్లైన్లోనూ పరిశీలిస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 040-4821-5050, 733-731-8544 ఫోన్ నంబర్ల ద్వారా ఆసుపత్రిని సంప్రదించొచ్చు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే సాధ్యమయ్యే సంక్లిష్టమైన ప్లాస్టిక్ సర్జరీలు ఈ ఆసుపత్రిలోని అత్యాధునిక థియేటర్లలో చేస్తున్నారు. సమస్యను బట్టి 1-2 రోజుల ముందు ఆసుపత్రికి వచ్చినా చేర్చుకుంటున్నారు. సకాలంలో వైద్యం అందించి అంగవైకల్యం బారిన పడకుండా బాధితుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు.